ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 200కు పైగా యుద్ధ విమానాలు ఇరాన్ భీకర దాడులకు దిగింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దశలవారీగా జరిపిన ఈ దాడుల్లో భాగంగా ఇరాన్ అణు శుద్ధి కర్మాగారాల్లో అత్యంత ప్రధానమైన నంతాజ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, డజన్ల కొద్దీ రాడార్ కేంద్రాలు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచర్లు సహా వివిధ నగరాల్లోని 100 లక్ష్యాలపై 330కు పైగా బాంబులు, క్షిపణులను ప్రయోగించాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ చీఫ్ హుస్సేన్ సలామీ, ఆర్మీ చీఫ్ మొహమ్మద్ బాఘేరీ సహా 4 సైనిక జనరల్స్, కనీసం 6 అణుశక్తి శాస్త్రవేత్తలు, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరణించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎయిర్ ఫోర్స్ విభాగానికి చెందిన అగ్రనాయకత్వం సమావేశమైన ఒక అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ పై తమ యుద్ధ విమానాలు చేసిన దాడిలో పలువురు అధికారులు చనిపోయినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇరాన్ పై తాము చేపట్టిన ఈ ఆపరేషన్ వెనుక ఎన్నో ఏళ్ల ప్రణాళిక, విస్తృత అధ్యయనం ఉన్నాయని అంటోంది ఇజ్రాయెల్ రక్షణ శాఖ. తమ సైన్యం, తమ గూఢచార సంస్థ మొసాద్, తమ దేశంలోని రక్షణ పరిశ్రమలు కలిసి దీన్ని చేపట్టాయని చెందిన అధికారులు తెలిపారు. ఇక ఇరాన్ పై తమ యుద్ధ విమానాలు దాడి చేసే టైంలో ఆ దేశ రక్షణ వ్యవస్థలు పనిచేయకుండా నిర్వీర్యం చేసే ప్రత్యేక ఆయుధాలను, స్ట్రైక్ సిస్టమ్ను తమ కమాండోలు ఆ దేశంలోకి ఎప్పుడో అక్రమ మార్గాల ద్వారా ప్రవేశపెట్టినట్టు వారు వివరించారు. మొసాద్ ఏజెంట్లు భారీగా పేలుడు పదార్థాలు నింపిన కార్లను ఇరాన్లో సిద్ధంగా ఉంచారని చెప్పారు. అన్నింటికీ మించి ఇరాన్ రాజధాని టెహ్రాన్ కి సమీపంలోనే విధ్వంసకర డ్రోన్స్ తో ఏకంగా ఒక బేస్ ని ఏర్పాటు చేశారని రివీల్ చేశారు. దాడి మొదలు కాగానే వాటిని ఉత్తేజితం చేసి టెహ్రాన్ కు సమీపంలోని మిజైల్ లాంచర్స్ పైకి ప్రయోగించారని తెలిపారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశారని, దీంతో తమ దాళ్లకు అడ్డు లేకుండా అయిందని ఆ అధికారులు వివరించారు.